1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. రీసెంట్ గా సింగర్ సునీత గారు ఒక కామెంట్ చేశారు, చూసే ఉంటారు, ట్రోల్ అవుతుంది అది. ఇప్పుడు నీ బట్టలు నీ ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు నా బట్టలు వేసుకుంటాను అని నువ్వు అంటున్నావు. మరి చూసేవాడు కళ్ళు వాడిష్టం కదా. నువ్వు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటే వాడు చూడొద్దంటే ఎట్లా కుదురుతుంది? వాడు అలా చూడొద్దు, వాడు నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా, ఒకవేళ నేను నగ్నంగా ఉన్నా కూడా నువ్వు నన్ను అలా ఆ చూపుతో చూడకూడదు, ఆలోచనతో చూడకూడదు అని నువ్వెవరు ఇచ్చారు రైట్స్ నీకు? నీ ఇష్టం వచ్చిన నువ్వు ఉన్నప్పుడు వాడి కళ్ళు వాడిష్టం అని చెప్పి కామెంట్ చేశారు. అది బాగా ట్రోల్ అవుతుంది. అంటే దీనికి మీరేం చెప్తారు? అంతే కదా, ఎవరైనా అంటారు మరి నా ఇష్టం నేను చూసుకుంటా, నా ఇష్టం వచ్చాడు నేను బట్టలు వేసుకుంటానని నువ్వు అన్నప్పుడు ఎదుట నోరు మూసుకుంటాడు. నా ఇష్టం అన్నప్పుడు ఎవరో ఏం చేయలేదు. అలాగే యువతలోడు అంటాడు నాకు కళ్ళు ఉన్నాయి నేను చూస్తాను, కళ్ళు ఇలా మూసుకుని పోతే పడతాడు. కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకుని నడిచేవాడు ఎవడైనా ఎదురుగుండా ఉన్నది చూస్తాడు. నువ్వేమన్నా దాక్కుని వెళ్తున్నావా? రగ తీసుకుని ఆ నిక్కర్లు ఇంకా చిన్న వేసుకుని ఇలా వెళ్తుంటే ఎదురుగుండా వస్తుంటే చూడరా, ఎవరైనా చూస్తారు. ఆడేంటి మగేంటి, పిల్లలు తెల్లబోయి చూస్తున్నారు అలాంటి వాళ్ళు. పిల్లలు తెల్లబోయి చూస్తున్నారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్లో చక్కగా వెళ్తారు కదా. ఇలాంటి వాళ్ళని చూసి ఇలా ఉంటారా అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. పిల్లల్ని చెడగొట్టడమే కదా ఇదంతా. అంటే పిల్లల్లో కూడా ఇలాంటి ఒపీనియన్స్ పిల్లలకి కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా. అవును, ఇప్పుడు సునీత గారు అన్నట్టే అంటారు, ఎవరైనా అంటారు. అరే దేవుడు కళ్ళు ఇచ్చాడు, ఎదురుగుండా ఏదుంటే చూస్తారు. నువ్వు ఎదురుగుండా వస్తున్నప్పుడు చూడరా? వాడికి కోపం వచ్చినా, ఎగతాళిగా ఒక భావన వచ్చినా, మరి నవ్వు వచ్చినా వాడి ఇష్టం, వాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు వాడు. మరి నువ్వెందుకు కళ్ళు మూసుకోకుండా వెళ్ళావు? నువ్వెందుకు చూస్తున్నావు వాళ్ళ వైపు? నువ్వు చూడబట్టే కదా వాళ్ళు ఏం చేశారో నీకు తెలుస్తుంది. నువ్వు కూడా మరి ఎందుకు చూసావు? కళ్ళు ఉన్నాయి కాబట్టే కదా చూసావు. నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళు, గోచీలు పెట్టుకుని. చూపించడానికి ఇలా వేస్తున్నాం ఏమంటే వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ ఇంత వల్గర్ గా వేసుకున్నావు, ఎందుకు వేసుకున్నావు? నీ కంఫర్టా? నిజంగా నీ కంఫర్ట్ కోసమే 100% కంఫర్ట్ గుడ్. నా ఫ్యాషన్ నా ఇష్టం అంటారు కదా మేడం. అదే కాదు, నువ్వు వేరే వాళ్ళకి చూపించడానికి ఇది వేసావు అనేది ఒప్పుకోరు. మళ్ళీ ఒప్పుకోరు. కంఫర్ట్ కాదు, ఏమీ కాదు. మోడల్స్ వస్తున్నాయి, వేసుకోవాలి, తైతక్కలాడాలి, తిరగాలి. నలుగురు వేసుకుని తిరిగితే ఒక వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తే ఆనందం. అంతేగాని నువ్వు మా వైపు ఎందుకు చూస్తున్నావు అని ఎవరైనా తిరగబడి అడిగారు అనుకో, ఆ ఊరికి ముఖస్థుతి కోసం అడగటమే ఆ మాట, అంతే. ఊరికి అనాలి కాబట్టి లోపల ఇష్టమే వాళ్ళు ఎలా చూస్తుంటే. అందరు చూడాలనే కదా నువ్వు వేసుకుని పబ్లిక్లోకి వస్తున్నావు. రాత్రి 11 అయినా 12 అయినా ఇంతంత నిక్కర్లు వేసుకుని రోడ్ల మీద నల్ల చొక్కాలు వేసుకుని పైన జుట్టు విరబోసుకుని వెళ్తుంటే చీకట్లో కార్లు యాక్సిడెంట్లు ఏమైనా కనపడతాయా? చీకట్లో నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని వెళ్తే ఎవరికైనా కనిపిస్తుందా? యాక్సిడెంట్లు అవ్వవా? మరి అలాంటి గుడ్డలు వేసుకుని రాత్రి 11ంటికి వాకింగ్లు చేస్తారు, లేకపోతే పట్టపగలే ఇష్టం వచ్చినట్టు సినిమాలకనే అట్టని తిరుగుతుంటారు. ఒక ఆఫీస్కి ఏమైనా డీసెంట్గా వెళ్తారేమో మరి నాకు తెలియదు. విడిగా ఇలా ఉంటున్నారు. ఇప్పుడు ప్రకృతిలో దేన్నైనా అందాన్ని చూడటానికి, ఆస్వాదించడానికి భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, ఇంకా అనేక వాటికి ఇచ్చాడు, ఇది కూడా ఇంక్లూడింగ్. కాబట్టి కళ్ళు మూసుకోమంటే ఎలా మూసుకుంటారు? వాళ్ళు కళ్ళు మూసుకున్నారో తెరిచారో నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళ వైపు చూడబట్టే కదా. నా వైపు చూస్తున్నారా లేదా అని ఇట్లా చూడవా? నువ్వు చూసావు కాబట్టి వాళ్ళు చూసారని తెలిసింది. నువ్వు కళ్ళు మూసుకో, లేకపోతే కంటికి గుడ్డ ఏమైనా కట్టుకో, లేదా అటు తిరిగిపో. అప్పుడు వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదు కాబట్టి వాళ్ళు చూశారు అని నువ్వు గుచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ కదా. నీకు తెలియదు కదా చూసారో లేదో. అలా ఉండాలి. అంతేగాని పనిగట్టుకుని నువ్వు వాళ్ళ వైపు చూసి నా వైపు చూశారు, చూసే చూపుల్లో ఉంది అంటే, చూసే చూపులు ఎప్పుడూ వాడి భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాయి. కళ్ళే కదా భావాన్ని, గుండెల్లో ఏముందో కళ్ళల్లో కనిపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు కళ్ళు మూసుకోమని ఎలా అంటావు? చూడొద్దని ఎలా అంటావు? ఇది ఇంపాసిబుల్, జరగదు. సొసైటీలో మేడం చాలా మంది, నేను కూడా కొంతమంది చూస్తూ ఉంటాను, సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మాయిలు మళ్ళీ యంగ్స్టర్స్ పిల్లలు ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇట్లా అంటే ఎక్స్పోజింగ్ అనమాట. అంటే ఏం చూపిస్తున్నారు, ఏం చూపించకూడదు, ఏం దాచుకోవాలి అంటే తెలియకట, లేదా ఫ్యాషనా, ఇంట్లో చెప్పరా? అంటే లేదు నా కంఫర్ట్ అని అనుకోవాలి. అది నా కంఫర్ట్ అన్న మాట అసలు మీరు కూడా వాడకండి నవీన. అసలు అది ఆ పదానికి విలువే పోతుంది. నా ఇష్టం అంతే, నా ఇష్టం. కంఫర్ట్ కాదు, నాకు ఇష్టం. నేను గాలికి ఆరబెట్టుకుంటూ తిరగాలి, లేకపోతే ఎండకి ఎండబెట్టుకుంటూ వెళ్ళాలి, వర్షంలో తడుచుకుంటూ వెళ్తారు ఆ గుడ్డలు వేసుకుని. ఏమని చెప్పాలి? తల్లిదండ్రులు అనాల్సిన పని కూడా లేదు ఇక్కడ. తల్లిదండ్రులు ఒకటే అనొచ్చు మనం, వీళ్ళు ఏం చేసేది ఊరుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా స్కిన్ టైట్ వేస్తారు, స్కిన్ టైట్ వేస్తారు. ఒక వీడియో చెప్పారు, యోగా డ్రెస్ ఆల్ పార్ట్స్ అన్ని కనబడుతుంది, స్కిన్ టైట్ వేస్తారు కొంచెం. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అతనికి అలాంటి ఆలోచనలు లేవు, చెడు ఆలోచనలు లేవు, అతను గుడ్ బాయ్.
మరి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు అదే కదా మరి బుద్ధి లేని తనం అన్న మరి టీనేజ్ పిల్లల అంటే గాడిదల్లాగా బోళ్ళ వయసు వచ్చి ఉంటుంది వాళ్ళకి. అది ఏం పద్ధతి తెలీదా? కావాలనే నవీన్ ఇదంతా కూడా కంఫర్ట్ కానే కాదు ముమ్మాటికి కాదు. వాళ్ళ ఇష్టం వేసుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళు చూడొద్దు అని మాత్రం అనకండి, మీరు అనకండి. ఆనకేమన్నా జరిగితే కూడా బోరుమని ఏడవకండి. ఎందుకంటే ఇలాంటి వాటిలో గతంలో చాలా మంది ఉమెన్ ఉంటారు కదా, అనలిస్టులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చారు బయటకు వచ్చి ఆడపిల్లలు వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ బట్టలు వేసుకోవడం వల్ల నేను కూడా అంటాను, నేను కూడా అంటాను. కొంతమంది ఫైట్ చేశారు, ఆడపిల్లల బట్టల వల్లే మగవాళ్ళు ఇలా తయారవుతున్నారా, అందుకే రేపులు జరుగుతున్నాయా, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా, ఎందుకు ఆడపిల్లలు అలా కంప్లీట్ గా కాకపోవచ్చు వాళ్ళు అన్నట్టే నేను అంటాను. వాళ్ళ చూపుల్లో తేడా ఉంది కానీ వేసుకోవటంలో తప్పే ఉంది. వాళ్ళు స్వేచ్ఛగా ఉండటం తప్ప, లేకపోతే పాతకాలంలాగా 7 గజాల చీరలు కట్టుకొని తిరగాల, ఇవన్నీ ఎవరు అనటం లేదు. ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలా వద్దా? ఏదన్నా జరిగితే పోలీసుల మీద పడిపోవడం, ఇంకొకళ్ళ మీద పడిపోవడం అది అవసరమా? ఇప్పుడు చూసే చూపుల్లో తప్పు ఉంది, నేను ఒప్పుకుంటున్నా. చూసే చూపుల్లో తప్పు అని కూడా అనలేము నవీన. ఇక్కడ చూడంగానే ఒక భావన వస్తుంది, గబుక్కని ఒక నవ్వు రావచ్చు, లేకపోతే అవ్వా అనొచ్చు, లేకపోతే దానికేం వచ్చిందిరా అని ఒక ఫీలింగ్ బయటకు వస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది, బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా. అభిప్రాయాన్ని మార్చడానికి నువ్వెవరివి? అది ఎవరి మనసుకి సంబంధించింది, అది ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. చూడొద్దు, చూసే చూపులో తప్పు ఉంది, వీళ్ళు వేసుకున్నందువల్లే జరుగుతున్నాయి, వాడు చూపులో తేడా లేదంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకడికి ఆ అమ్మాయిని అత్యాచారం చేయాలనిపించవచ్చు లాక్కెళ్ళి, ఒక్కొక్కరికి సన్నగా నవ్వు రావచ్చు, ఒక్కొక్కరికి చిలిపి ఆలోచనలు రావచ్చు, లేబర్ ఉంటారు, రోగ్స్ ఉంటారు, కొంతమంది అల్లర్చిల్లరగా ఉంటారు. అవును, మొన్నే కదా మనం మాట్లాడుకున్నాం, ఒక అమ్మాయి వెళ్తుంటే స్ట్రైట్ గా వెళ్ళి టచ్ చేశాడు, అమ్మాయిని టచ్ చేయని చోట చేశాడు. ఎందుకు? లేబరే, ఆ వ్యక్తి లేబరే. అలాంటి వాళ్ళకి చిల్లర బుద్ధులు కూడా పుడతాయి. పుట్టినప్పుడు ఇలా డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, ఎవరిని అంటారు? మీరు అలాంటి ఏరియాలకు వెళ్ళకండి, చీకట్లో వెళ్ళకండి, మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేని ప్లేస్లో తిరక్కండి. పాప ఎవరో పాపం తీసుకుని స్కూల్ నుంచి వెళ్తుంటే ఆవిడని ఫ్రాక్ ఎత్తాడు, డ్రెస్ ఎత్తాడు. మరి ఎవరు లేని నిర్మానుషం ప్రదేశం ఎలా కుదురుతుంది? కుదరదు. ఆవిడ నిండుగానే బట్టలు వేసుకుని వెళ్తుంది, కానీ వీడు ఇలా చేశాడు. కాబట్టి అది చెప్పలేం, ఇది చెప్పలేం, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకి ఏది అలవాటో అదే మనం తినాలి, అదే చేయాలి, అలాగే ఉండాలి. లేకపోతే ఎనలిస్ట్లో లేకపోతే మాలాంటి వాళ్ళం కొట్టుకు వస్తూ ఉండాలి. ఇక్కడ వాళ్ళు మానే ఉంటారు, అక్కడ వాళ్ళు మానరు. అంటే మానకపోతే ఎవరికి నష్టం? వదిలేసామనుకోండి, ఈ మాత్రం విమర్శ కూడా చేయకుండా వదిలేస్తే సమాజం పుచ్చి కుళ్ళి పురుగులు బట్టి దద్దనాశనం అయిపోతుంది. ఎవరికి కావాలి? ప్రభుత్వాలు ఇలాంటివి పట్టించుకుంటాయా? లేదా ఉద్యోగం చేసే డిపార్ట్మెంట్స్ పట్టించుకుంటాయా? లేదా ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకుంటే తల్లిదండ్రులు కూడా కొట్టి వెళ్ళే ప్రబుద్ధులు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలండి? కాబట్టి సమాజంలో చూసే కళ్ళే పట్టించుకుంటాయి, చూసే మనుషులే పట్టించుకుంటారు. విమర్శ చేసే నోళ్లే తిడతారు, తిట్టాలి, తిడితే పడండి. అన్నిటికీ సిద్ధపడిపోయాం మేము అని అంటే మీ ఇష్టం వచ్చేట్టు ఉండండి. బాగు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అర్థమైందా? ఇటు ఒక చెడు వస్తే ఇటు ఒక మంచి వస్తుంది, ఎప్పుడూ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.